నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మానవ హక్కుగా స్వంత ఇంటి ఏర్పాటును ప్రభుత్వాలు గుర్తించాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి రమాదేవి డిమాండ్. డిసెంబర్ 9వ తేదీ తెలుగు జాతి విద్రోహ దినం. విద్యార్థుల సమైక్యత గళం. సంక్షేమ పథకాల అమలుతో ప్రజా సంక్షేమానికి కృషి. సోనియా జన్మదినాన్ని జరిపిన డిసిసి. మానవ హక్కుల్లో భాగంగా ప్రతి కుటుంబం నివసించడానికి ఇళ్లను ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమాదేవి డిమాండ్ చేశారు. గుంటూరు చుట్టుపక్కల ప్రభుత్వ భూములు ఉన్నాయని వాటిని పేదలకు కేటాయించాలని ఆమె కోరారు. గుంటూరు నగర పౌర సంక్షేమ సంఘం, ఆవాస్, సిఐటియు, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో పేదలకు ఇళ్ల స్థలాలు కావాలని డిమాండ్ చేస్తూ మహిళలు నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎక్కువ మంది మహిళలు పాల్గొన్నారు. ర్యాలీ చేస్తూనే సిపిఎం నాయకురాలు రమాదేవి మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 10వ తేదీన మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మహిళా సంఘం, సిఐటియు, వివిధ ప్రజా సంఘాలు కలిపి ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాయి. మానవ హక్కుల్లో ఒక ప్రధానమైన హక్కు జీవించే హక్కు, గౌరవంగా బ్రతికే హక్కు ఉన్నది. ఈరోజు వేలాది మంది అసంఘటిత రంగ కార్మిక వర్గం కనీసమైనటువంటి నివాసం లేనటువంటి పరిస్థితుల్లో అత్యంత హీనంగా జీవనం సాగించాల్సినటువంటి పరిస్థితుల్లో ఇంటి హక్కుని కనీసమైనటువంటి మానవ హక్కుగా గుర్తించాలని చెప్పేసి ఈ గుంటూరు పట్టణంలో ఏదైతే ప్రభుత్వ ఇళ్ల స్థలాలు ఉన్నాయో వాటిని పేదలకు పంపిణీ చేయాలని చెప్పేసి ఈ ర్యాలీ జరుగుతూ ఉంది. గ్రీవియన్స్ లో ఈ వేలాది మంది తమ అప్లికేషన్లని కలెక్టర్ కి సమర్పిస్తాం. డిసెంబర్ 9వ తేదీ తెలుగు జాతి విద్రోహ దినంగా సమైక్యాంధ్ర ఉద్యమ నాయకులు పాటిస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సోమవారం నాడు నగరంలో వివిధ కళాశాలల విద్యార్థులు గాళమెత్తారు. నగర వీధులలో ర్యాలీ చేపట్టారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని, రాష్ట్రాన్ని ఎవరు విడదీయలేరని వారు నినదించారు. నల్ల జెండాలు చేతపూని సోమవారం విద్యార్థులు నగర వీధులలో కదం తొక్కారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని వారంతా నినాదాలు చేశారు. రాజకీయంగానే చేయడానికి వీల్లేదనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇవాళ సోనియా గాంధీ బర్త్డే, అదేవిధంగా డిసెంబర్ 9 దాని సందర్భంగా మేమందరం కూడా విద్యార్థులు, అలానే కళాశాల యాజమాన్యాలు, అలానే వివిధ నాయకులందరూ కూడా కలిసి ఇవాళ నిరసన తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మేమందరం గుర్తు చేస్తున్నాం. పలు సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తూ పేదల అభ్యున్నతికి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ప్రయత్నిస్తున్నారని డిసిసి అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు ప్రశంసించారు. భవిష్యత్తులోనూ రాహుల్, సోనియా గాంధీల నాయకత్వంలో దేశం ముందుకు పోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అఖిల భారత
శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా సోదరిమణి సిటీ కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి మల్లిక్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి మా పిసిసి అధికార ప్రతినిధి మా సోదరిమణి మిర్యాల లక్ష్మీకుమార్ గారు, మా పెద్ద ఆయన మాజీ శాసనసభ్యులు పెద్దలు లింగశ్రీ ఈశ్వరరావు గారు, మా సోదరుడు మైనార్టీ సెల్ అధ్యక్షులు రాజావతి గారు, అదేవిధంగా శివకుమార్ గారు, మా పెద్ద వచ్చినటువంటి మహిళా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ముందుగా సోనియా గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా గత 10 సంవత్సరాల నుంచి పేద ప్రజలకు సంబంధించి ప్రభుత్వ పథకాలన్నింటి కూడా అందించే దాంట్లో యూపీఏ చైర్పర్సన్గా ఉన్నటువంటి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మరి ఈ సందర్భంగా భవిష్యత్తులో కూడా సోనియా గాంధీ గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవాలని, పేద ప్రజలకు సంబంధించి అన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని, ముఖ్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దేశాన్ని ఐక్యతగా ఉంచేదానికి మరి వారి నాయకత్వం అవసరమని ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ ఆశలు కల్లలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ ఓడిపోవడంతో ఇక్కడ సీమాంధ్ర సమైక్యాంధ్ర ఉద్యమకారులు తిరిగి ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్ర విభజన బిల్లు ఆగిపోతుందని ఊహాగానాలు చేస్తున్నారు. సమైక్యత కోసం పోరాటాలను ఉధృతం చేస్తున్నారు. నగరపాలక సంస్థ మినిస్టీరియల్ ఉద్యోగులు మొన్నటి వరకు సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా తమ విధులకు వెళ్లకుండా ఉన్నారు. నేడు విధులకు వెళ్లినా విరామ సమయంలో ఉద్యమ కార్యాచరణకు దిగుతున్నారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యోగులు నినాదాలు చేశారు. మీడియాతో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నమ్రత్ కుమార్ మాట్లాడారు. రాష్ట్ర ప్రజలందరూ తెలుగు జాతి విద్రోహ దినంగా పండగ చేసుకుంటున్నారు. మరి గతంలో డిసెంబర్ 9, 2009 గ్రేట్ చిదంబరం గారు పెట్టిన చిచ్చు షిండే గారితో ముగిసింది. మరి ఇప్పటికైనా కేంద్ర మంత్రులకి కనువిప్పు కలిగిందో లేదో మాకైతే తెలియదు. వారు అనుకుంటున్నారు అయిపోయింది అని. ఇది అంతం కాదు, ఆరంభం అని గుర్తుపెట్టుకోవాలి. ఉద్యోగులు ఇప్పటికే ఎంతో కష్టపడ్డారు, ఎంతో నష్టపోయారు. అలాగే విద్యార్థులు కూడా ఎంతో శ్రమించారు. ఇక శ్రమించాల్సింది ప్రజలు ప్రతి ఒక్కరు. పెద్దలు వందలాది ఎకరాలు ఆక్రమిస్తూ ఉంటే నోరు మెదపని ప్రభుత్వ అధికారులు పేదలు నివసించడానికి గుడిసెలు వేసుకుంటే వాటిని నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తున్నారు. నగర శివారు స్వర్ణభారతి నగరంలోని అంగన్వాడీ కార్యకర్త ఇంటిని రెవెన్యూ అధికారులు కూల్చివేశారని ఆమె కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నది. జిల్లా పరిషత్ హాల్లో జరిగిన కలెక్టర్ గ్రీవెన్సెల్ కు జిల్లా నలుమూలల నుండి బాధితులు వచ్చారు. కలెక్టర్ సురేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్లు బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. స్థానిక స్వర్ణభారతి నగర్లోని అంగన్వాడీ కార్యకర్త కాజాపాలెం గ్రామ నివాసి ప్రసూన, అప్పారావులు తమ సమస్యలను మీడియా దృష్టికి తీసుకువచ్చారు. ఇళ్ల స్థలాలు కావాలని వీరు కలెక్టర్ను అడిగారు. మా స్థలం ఒక ఆయన ఆక్రమించి వెళ్ళబడుతుందండి. మీరు ఎక్కడ ఉంటున్నారు? చిన్నపాలెం అండి, మండలం ఈపూర్ మండలం. మేము ఇవ్వమంటున్నాడు లోన్లు. మేము వ్యవసాయం ఇప్పుడు 5-6 సంవత్సరాలు బట్టి సంవత్సరాల క్రితం మేము అక్కడ ఆక్రమణ చేసి వేసుకున్న మాట నిజం, వాస్తవమేనండి. వేముల భారతి గారు మాకు అందరికి అక్కడ స్థలాలు ఇప్పించి మేము 15 సంవత్సరాల నుంచి అక్కడే స్థానికంగా ఉంటున్నామండి. ఇప్పుడు ఈ వర్షాల కారణంగా నా ఇల్లు కూలిపోవడం జరిగింది. నేను ఆ ఇంటికి మెటీరియల్ మొత్తం తెచ్చుకుని ఇల్లు వేసుకుంటా ఉన్న టైంలో వేసేసుకుంటున్నానండి. విఆర్ఓ గారు, ఎంఆర్ఓ గారు వచ్చి నా ఇల్లుని ప్రొక్లెయిన్ తో కొక్లెయిన్ ఇచ్చేసారండి. ముందు రోజు విఆర్ఓ గారు వచ్చి ఎందుకు వేస్తున్నావమ్మా ఇక్కడ ఇల్లు అంటే, నా ఇల్లు కూలిపోయిందండి, మరి వేసుకుంటున్నా, నాకు ఉండటానికి కావాలి కదా అని అడిగితే మొత్తం ఎవిడెన్స్ అని చూపించమ్మా అన్నారు. గుర్తింపు కార్డు,
ఆధార్ కార్డు, కరెంటు బిల్లు, ఇంటి పన్ను మొత్తం ప్రతి ఒక్క ఆధార్ కార్డు, ప్రతి ఒక్క అన్నీ నేను ఎవిడెన్స్ చూపించానండి విఆర్ఓ గారికి. సరేనమ్మా అన్నారు, మాట్లాడారు. నీకు బిఎల్ఓ డ్యూటీలు వేశారమ్మా, మరి అంగన్వాడీ కార్యకర్తను అంటున్నావు కదా, బిఎల్ఓ వేశారా అని అడిగారు. మాకు వేయలేదండి, మేము 2-3 ఉన్నామండి స్వర్ణభారతి నగర్లో వేయించుకొని వాళ్ళం, మాకు మరి వేయిస్తారా అంటే వేయిస్తానమ్మా అని చెప్పారండి. అన్ని మాట్లాడి వివరంగా వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు ఎంఆర్ఓ గారిని తీసుకొచ్చి, క్రొక్లైన్ తీసుకొచ్చి మొత్తం నా ఇల్లు పడగొట్టేశారండి. QTV న్యూస్లో ఇప్పుడొక చిన్న విరామం.